హాయ్ ఫ్రెండ్స్, రాధా 1818 మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇవాళ మన వీడియో గురుగాకు పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది. విలేజ్ స్టైల్ ఆర్గానిక్గా ఉండేదంటే గురుగాకు యాడ్ చూసినా చిక్కుతుంది కదా. దాంతో ఇప్పుడు మనము గురుగాకు పులిహోర చేస్తున్నాము. ముందుగా కావాల్సిన పదార్థాలు: గురుగాకు, శనగిత్తనాలు, అలసందలు, టమోటో, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఆనియన్, చింతపండు, ధనియాల పౌడర్, తెల్లగడ్డలు, సాల్టు, పసుపు పొడి. ఇప్పుడు ముందుగా గురుగాకు 3 టైమ్స్ కడిగేసినాను. ఇప్పుడు మనము ఇది తప్పులోకి వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఉడకబెట్టుకున్నాము. ఇప్పుడు తప్పులు తీసుకొని అందులోకి గురుగాకు వేసుకున్నాము. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. గురుగాకు పులిహోర విలేజ్లో ఎక్కువగా దొరుకుతుంది. ఇప్పుడు తగినంత వాటర్ వేసుకొని కొంతసేపు ఉడకబెట్టేసి ఆ నీళ్ళు అనేది వంచేద్దాము. ఇప్పుడు మనము ఇది ఒక 5 మినిట్స్ బాగా ఉడికించుకొని ఆ నీళ్ళు అనేది వంపేద్దాము. ఇలా అయితే ఉడికింది కదా. ఇప్పుడు మనము ఈ నీళ్ళు వంచేద్దాము. ఇప్పుడు గురుగాకులో ఉండే నీళ్ళని వంచేసాము కదా. ఇప్పుడు ముందుగా ఒక కుక్కర్ తీసుకొని దీన్ని తయారై వేద్దాం చూద్దాము. ముందుగా ఉడికిచ్చిన గురుగాకు వేద్దాము. ఆ వాటర్ మాత్రం తీసుకోలేదు, బరీ గురుగాకు మాత్రము. ఇలా చేస్తే ఏమంటే పచ్చివాసన పోయి బాగా టేస్ట్గా ఉంటుందని ముందుగా ఉడకబెట్టి ఆ నీళ్ళు అనేది వంచేద్దాము. ఇప్పుడు టమోటో, ఇప్పుడు పల్లీలు వేసుకున్నాము. ఈ పల్లీలు పచ్చి ఉంటే వేసుకోవచ్చు, లేదంటే మన దగ్గర వెండి ఉంటాయి కదా, అవి 2 అవర్ల ముందుగా నానబెట్టి వేసుకోవచ్చు. అలసందలు ఇవి అంతే, పచ్చి ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే ముందుగా మనము నానబెట్టుకునేసి 2 అవర్ల ముందుగా అట్లా వేసుకోవచ్చు. తెల్లగడ్డలు, పచ్చిమిర్చి, చింతపండు, ధనియాల పౌడర్, పసుపు పొడి, ఇప్పుడు సాల్ట్, కొంచెం కొత్తిమీర, ఇప్పుడు ఉల్లిపాయలు, ఇప్పుడు తగినంత వాటర్ వేసుకొని ఇప్పుడు వాటర్ వేసుకున్నాము. వాటర్ ఇక్కడ 1.5 కప్ తీసుకున్నాము. ఎక్కువ వాటర్ ఏమవుతుంది దీనికి. ఇట్లే ఇప్పుడు 3 విజిల్లు వచ్చే వరకు కుక్కర్ మూత పెట్టి 3 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకున్నాము. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టి 3 విజిల్లు ఉడికించుకున్నాము. ఇప్పుడు స్టవ్ మీద పెట్టినాము. 3 విజిల్లు వచ్చినాక చూద్దాం. ఇప్పుడు 3 విజిల్లు అయితే వచ్చింది, చూద్దాము. బాగా ఉడికింది కదా. ఇప్పుడు ఈ నీళ్ళు వంచేసి ఎనుపుకున్నాము. దాని రసం అంతా ఇలా వంచుకున్నాము. ఇప్పుడు ఈ పల్లీలు, అలసందలు ఒక బౌల్లో కొన్ని తీసుకున్నాము. అన్నీ ఎనిపేస్తే టేస్ట్ అంటే మనము తినేటప్పుడు బాగుంటుందని ఎనిపేసినాక మళ్ళీ వేసుకున్నాము కొన్ని. ఇలా పల్లీలు, అలసందలు ఒక కప్పులోకి వేసుకున్నాము కదా. కుక్కర్లో ఉండేటిది ఎనుపుకున్నాము. వెనుపుకోవచ్చు, పప్పు గిత్త అయినా వెనుపుకోవచ్చు, లేదా ఇట్లా మ్యాష్ అయినా చేసుకోవచ్చు. గురుగాకు పులిహోర అంతా బాగా వెనుపుకుంటున్నాం కదా. ఇదేమంటే ఆర్గానిక్గా మన ఊరు సైడ్ బాగా విలేజ్లో బాగా దొరుకుతుంది. పల్లీలు అవన్నీ వేసి మనం చేసుకుంటాం కాబట్టి టేస్టీగా ఉంటుంది, బాగా హెల్తీ ఫుడ్. ఇప్పుడు దీంట్లోకి మనం పల్లీలు, అలసందలు యాడ్ చేద్దాము. ఇప్పుడు మనం పల్లీలు అవన్నీ వేసి ఒక సుట్టు అట్లా మనము మ్యాష్ చేసుకున్నాము టైట్గా. మనం తినేటప్పుడు పంట కిందకి చిక్కితే చాలా టేస్ట్గా ఉంటుంది. అంతే. మనం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని
ఇప్పుడు మనం తగినంత ఆయిల్ వేసుకున్నాము, తిరగవాతకి ఎంత కావాలంత. ఇప్పుడు ఆవాలు వేసుకున్నాము. ఆవాలు బాగా చిటపటలాడిన తర్వాత ఇప్పుడు మనం జీలకర్ర వేసుకున్నాము. ఇప్పుడు కరివేపాకు వేసుకున్నాము. ఇప్పుడు ఆనియన్ వేసుకున్నాము. మిరపకాయలు 2 వేసుకున్నాము. ఇది బాగా కలర్ వచ్చే వరకు, గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని ఇప్పుడు తిరగవాతంతా బాగా వేగింది కదా. ఇప్పుడు మనము ముందుగా రెడీ చేసుకున్న పుల్లగూర దీంట్లోకి వేసుకున్నాం, గురగాకు పుల్లగూర. ఇప్పుడు గురగాకు పప్పు వేసుకున్నాము. ఇప్పుడు తిరగవాత వేసుకున్నాము కదా, ఒకసారి అంతా కెలబెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించుకున్నాము. చేసే విధానం బట్టి ఉంటుంది ఫ్రెండ్స్ టేస్ట్. ఇలాగని చేసుకున్నారంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీ ఇంట్లో వాళ్ళు మీకు ఫిదా అయిపోతారు, అంత టేస్ట్గా ఉంటుంది గురగాకు పులిహోర. మీరు ఎప్పుడూ ఒకసారి కానీ ట్రై చేయకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఒక 2 మినిట్స్ అయితే ఉడికింది కదా, ఇది ఒక బౌల్లోకి తీసుకున్నాం. ఇంతే ఫ్రెండ్స్, గురగాకు పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. రైస్ లేకైనా, చపాతీ లేకైనా, ముద్ద లేకైనా చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.